కుట్టుకుపోయిన తాత్కాలిక అప్రోచ్ రోడ్డును బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు దొంగ దీక్షలు మాని నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి రోడ్లపై వరి నాట్లు వేశారని, ప్రజలకు అభివృద్ధి చేస్తామని మాటిచ్చారని చెప్పారు. గెలిచి నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలు మాత్రం తీరలేదని విమర్శించారు. వర్షాకాలంలో వ్యవసాయ పనుల కోసం రైతులు రాకపోకలకు వీలు లేకుండా రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల రైతులు వ్యవసాయం చేయలేక భూములు వదులుకుంటున్నారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. మేమందరం కూడా సిర్పూరు నియోజకవర్గంలోని అంజలి పెద్దవాగు బ్రిడ్జి దగ్గర ఉన్నాం. అటువైపు కాగజ్ నగర్, ఇటువైపు దయగాం మరియు పెంచకల్పేట మండలాలు ఉంటాయి. ఈ కాగజ్ నగర్ పట్టణాన్ని ఈ దయగాము పెంచకల్పేట మండలాలకు కలిపే ఏకైక బ్రిడ్జ్ ఈ అంజలి బ్రిడ్జ్. ఈ కింద ఉన్నది పెద్దవాగు. ఈ పెద్దవాగు ప్రాణహిత నదికి ఉపనది. ఈ పెద్దవాగు మీద ఈ బ్రిడ్జ్ లేదని తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటే మరి 2001లో ప్రపంచ బ్యాంకు నిధులతోని అప్పుడున్న ఎమ్మెల్యే శ్రీమతి పాల్వాయి రాజ్యలక్ష్మి గారు ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్రిడ్జికి మోక్షం లేదు. 2020 సంవత్సరంలో 2019లోనూ వాగు వస్తే మొత్తం బ్రిడ్జి కూలిపోయింది. నాసిరకం పనులు, కాంట్రాక్టర్ మీద ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ 2020 నుంచి ఈ 2024 వరకు కూడా ప్రతి ఎండాకాలంలో మట్టితోని కోట్ల రూపాయల బిల్లు పెట్టుకొని మట్టి బ్రిడ్జ్ చేసుడు నామకే వస్తే, వానకాలంలో కొట్టుకొని పోడు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక 100 కిలోమీటర్లు ఉల్టా ఆ పెంచకల్పేట మీద నుంచి ఇంకా సీతానగరం నుంచి మళ్ళా రెబ్బెన నుంచి కాకినాడకు రావడం అంటే కనీసం 100 కిలోమీటర్లు. చాలా సమస్య ఏంటంటే ఇక్కడ ఈ అందెల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ మరి భూములు చేసుకుంటున్నారు, పొలాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మందు బస్తాలు తీసుకొని పోవాలి, అదేవిధంగా ఇత్తనాలు తీసుకొని పోవాలి, ఇంకా రకరకాల సమస్యలు. పిల్లలేమో వానకాలం కాబట్టి పిల్లలు